మెదక్ జిల్లాలోనూ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 8 మండలాల్లోని 142 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక రెండో విడతలో మొత్తం 149 గ్రామ పంచాయతీలకు 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 గ్రామాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకి ప్రశాంతంగా ప్రారంభమైంది. మనం చూస్తున్నాము రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి విపరీతంగా ఉదయం నుంచే విపరీతంగా ఉంటుంది. ఉదయం 10 గంటల వరకు కూడా చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం 7 గంటలకే ఓటర్లు బారులు తీరి మనకు కనిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలను కూడా వేసుకొని ఇక్కడికి ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి మనకు కనిపిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో 149 గ్రామ పంచాయతీలకు ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 84,695 మంది తమ యొక్క ఓటును ఉపయోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 182 గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. అందులో 2,49,882 మంది తమ యొక్క ఓటును ఉపయోగించుకోనున్నారు. అదేవిధంగా సంగారెడ్డిలో 243 గ్రామ పంచాయతీలకు గాను 2,99,746 మంది తమ యొక్క ఓటును ఉపయోగించుకునేందుకు ఈ రోజున సమాయత్తమయ్యారు. అయితే ఎక్కడ కూడా ఓటర్లు తమ యొక్క ఓటును ప్రశాంతంగా ఉపయోగించుకునేందుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. మొదటి విడత పోలింగ్ సందర్భంగా కౌంటింగ్ దగ్గర కావచ్చు, పోలింగ్ దగ్గర కావచ్చు జరిగిన అపశృతులు అవి దొరలకుండా రెండో విడత పోలింగ్ లో పకడ్బందీగా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. మనం చూస్తూ ఉన్నాం. పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుంచే ఓటర్లందరూ కూడా బాలు తీరున్నారు. ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన చలి. ఉదయం 7 గంటలకే బారులు తీరి ఇక్కడ ఓటును ఉపయోగించుకునేది మాత్రం అందరూ మాత్రం ఇక్కడ బారులు తీరే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. స్వేచ్ఛగా తమ ఓటును ఉపయోగించుకునేందుకు ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్ల వద్దకి ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ చేరుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్, పివి రావు, 10 టీవీ, శివంపేట నుంచి.